భవిష్యత్తు వ్యూహంతోనే మాట్లాడారు. ఇంట్లో కూడా వ్యూహమేనా? ఖచ్చితంగా ఆయన చెప్పేదంతా ఆయన వ్యూహాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నది తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక నేరస్తుడిని మనం సహకరించాలా అంటే అరవ శ్రీధర్కి మనం సహకరించినట్ట లేదా? అదే కదా మరి. సరే, అది అక్రమ సంబంధం అన్నాం అనుకోండి, మరి అక్రమ సంబంధాలన్నీ చట్టబద్ధం చేద్దాం మనం. ఈ నెక్స్ట్ అతను ఎవరు, పంతన్ నానాజీ ఒక డాక్టర్ని అమ్మ నా బూతులు తిట్టాడు. చట్ట ప్రకారం అయితే అతన్ని శిక్షించాలి కదా, ఏం యాక్షన్ తీసుకున్నాం మనం? అతనికి సారీ చెప్పను అయిపోయింది. పైగా అతను దళిత డాక్టర్, రంగరాయ మెడికల్ కాలేజ్, మీరు కులాన్ని ఎత్తుతున్నారు అంటాడు. ఆ రోజు ఎక్కింది ఆయన ఎత్తుతా వాళ్ళు అది అంటారు. వీళ్ళు మాట్లాడేటప్పుడు గిరిజన బాలిక అయినటువంటి సుగాలి ప్రీతి, దళిత డాక్టర్ అయినటువంటి సుధాకరు, దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం అని వాళ్ళు మాట్లాడవచ్చు. అవును, వాళ్ళు మళ్ళీ ఇంకెవరన్నా గనక ఇట్లాగా గిరిజన బిడ్డో, దళిత బిడ్డో, కాపు బిడ్డ అన్నారు, మీరు ఎట్ట అంటారు కులపెచ్చ మీకే ఉంది అంటాడు. అది ఆయన స్ట్రాటజీ. ఆయన ఏం మాట్లాడినారే, నా కొడకల్లారా చెప్పు తీసుకు కొడతా, నేల నాకిచ్చేస్తా, కింద కేసి కొడతా, తాట తీస్తా, అదన్నీ మాట్లాడే అర్హత ఆయనకు ఉంటది. జగన్ నోట్లో నుంచి ఇప్పుడు దాకా అట్లాంటి మాట ఎప్పుడన్నా వచ్చిందా? మీ తాట తీస్తాను, మీ అంతు చూస్తాను, నేలకేసి నాకిస్తాను, తొక్కి నార తీస్తాను. ఇప్పుడన్నా జగన్ అంటే